ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 22 పేపర్ అండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 4 పజిల్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఈజీగా చేయొచ్చు మనం. ఇన్పుట్ అవుట్పుట్లో కొంచెం తేడా ఉంది, కానీ అంటే కొంచెం డిఫరెంట్ లాజిక్ ఇచ్చాడు. కోడింగ్ డీకోడింగ్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి, జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈజీగా చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా మనకి 15 to 20 ఈజీగా గెయిన్ చేయొచ్చండి. సో ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో, పజిల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందర కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వన్ మనకి బాక్సెస్ ఇచ్చాడు. ఇందులో న్యూమరికల్ టెక్నిక్స్ కూడా వాడినట్టున్నాడు. చూడండి, 8 బాక్సెస్ బిడి, జీకే, ఎంపీ, టి అండ్ వి ఆర్ అరేంజ్డ్ వన్ అబౌవ్ ది అనదర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. దోస్ బాక్సెస్ ఆర్ కోటెడ్ విత్ డిఫరెంట్ కలర్స్. ఏవో కలర్స్ అని ఇచ్చాడు, డిఫరెంట్ కలర్స్. అండ్ దీస్ బాక్సెస్ కంటైన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ప్రతి బాక్స్ లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయని చెప్తున్నాడండి. నెక్స్ట్, these 8 boxes divided into 4 pairs based on the number of coins. So వీటిని 4 pairs గా సపరేట్ చేశాడని ఇచ్చాడు. ఎనీ వన్ pair of the box one contain 3 more or less than coins to the other అని ఇచ్చాడు. అంటే ఈ పేర్ లో ఒక కాయిన్ లో ఒక బాక్స్ లో ఎక్స్ అనేటువంటి కాయిన్స్ ఉంటే రెండో దాంట్లో x+3 కానీ x-3 కానీ ఉండాలి. ఇలా మనకి 4 pairs వస్తాయండి మొత్తం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నో 2 బాక్సెస్ ఆఫ్ సేమ్ పెయిర్ ఆర్ ఇమీడియట్ టు ఈచ్ అదర్. అంటే ఈ 3 డ్యూరేషన్ తో ఉన్నటువంటి 2 బాక్సెస్ నైబర్స్ అవడానికి వీలేదు. అంటే పక్క పక్కనే టాప్ అండ్ బాటమ్ ఎడ్సెంట్ టు ఈచ్ అదర్ రావడానికి వీల్లేదు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 8 బాక్సెస్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 6 7 8. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ కండిషన్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి వన్ బై వన్ చూద్దామండి. ఫస్ట్ వన్, ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ బ్లూ అండ్ ది బాక్స్ విచ్ కంటైన్ 64 బాక్సెస్. బ్లూ బాక్స్ కి 64 కాయిన్స్ ఉన్నటువంటి దానికి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు? 3 బాక్సెస్ ఉన్నాయని ఇచ్చాడు. బ్లూ అనేటువంటి బాక్స్ కి 64 కాయిన్స్ కి మధ్యలో 3 అని ఇచ్చాడు. అయితే ఇందుట్లో ఏది ఎబో ఏది బిలో అనేది మనకు కన్ఫామ్ గా చెప్పలేము. 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. అది కన్ఫామ్ గా మనం అయితే ఫిక్స్ చేయలేము. చూద్దాం. నెక్స్ట్, బాక్స్ పి జస్ట్ బిలో ది బ్లూ కలర్. బ్లూ కలర్ కి జస్ట్ బిలో పి అనేటువంటి బాక్స్ ఉందని ఇచ్చాడు. ఓకే, బ్లూ కలర్ బాక్స్ ఏదైతే ఉందో దానికి జస్ట్ బిలో పి అనేటువంటి బాక్స్ ఉందని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, బాక్స్ పి జస్ట్ బిలో ది బ్లూ కలర్. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ బాక్స్ పి అండ్ ది విచ్ వన్ 61 కాయిన్స్. పి కి 61 కి మధ్యలో 1 బాక్స్ అని ఇచ్చాయండి. ఇప్పుడు పి ఎక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 61 రాదు, ఎందుకని ఆల్రెడీ ఇక్కడ 64 ఉంది కాబట్టి. సో ఎబోనే రావాలి, ఇక్కడ 61 రావాలి. అదే పి ఎక్కడ తీసుకుంటే ఎబో తీసుకున్నా బిలో తీసుకున్నా 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఈ పాజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ పెరిగే అవకాశం ఉంది. అది ఇదైతే యునిక్ గా రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, బాక్స్ జీ కంటైన్ 51 కాయిన్స్. జీ అనేటువంటి బాక్స్ లో 51 కాయిన్స్ ఉన్నాయని ఇచ్చాయండి. ఇది ఎక్కడో తెలియదు మనకి. జీ ఈజ్ 51. ఓన్లీ 1 బాక్స్, ఓన్లీ బాక్స్ ఎం కంటైన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ బాక్స్ జీ ఈజ్ జస్ట్ బిలో 8. జాగ్రత్త చూడండి, ఎం అనేటువంటిది మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఎం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఈ నెంబర్ ఉందిగా, అంటే ఇది క్యూబ్ కూడా అవ్వచ్చు బట్ స్క్వేర్ కూడా అవుతుంది కాబట్టి ఒకటే అన్నాడు కాబట్టి ఇంక వేరే అవకాశం లేదు మనకి. లేదా ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం. అంటే దానికి ఇమీడియట్లీ బిలో ఏం రావాలి? G51 రావాలని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, G51 అని ఇచ్చాడు. దానికి ఇమీడియట్లీ అబో ఎం రావాలని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు ఎం తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏం రావాలి మీకు? జీ అనేటువంటిది రావాలి, దానికి 51 వస్తుంది. ఓకే, సో కానీ ఇక్కడ ఈ పాజిబిలిటీ అయితే మనకి నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ ఈజీ అయిపోతున్నాయి. దీంట్లో మనకి పీకి ఎబోనా బిలోనా 61 తెలియదు కాబట్టి 2 పాజిబిలిటీస్ అవకాశం ఉంది. వేరాజ్ ఇదైతే కన్ఫామ్ గా మనం ఫిక్స్ చేయొచ్చు. బట్ చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, ఏది కన్ఫర్మేషన్ లేకపోతే అప్పుడు ఆలోచిద్దామండి. నెక్స్ట్, ఓన్లీ బాక్స్ ఎం కంటైన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ బాక్స్ జీ ఈజ్ జస్ట్ బిలో ఇట్ అని ఇచ్చాడు. జీ అనేది దానికి జస్ట్ బిలో ఉంటుంది అని ఇస్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ బాక్స్ ఎం అండ్ రెడ్. ఎం కి రెడ్ కి మధ్యలో 1 బాక్స్ అని ఇచ్చాడు. ఎబోనా బిలోనా కన్ఫామ్ గా చెప్పలా ఇది. చూద్దాం. నెక్స్ట్, బాక్స్ టీ హ్యాస్ 13 లెస్ కాయిన్స్ దాన్ జీ. మనకి టీ అనేటువంటిది జీ కన్నా 13 తక్కువ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, టీ అనేటువంటిది జీ కన్నా 13 తక్కువ అంటే జీ ఆల్రెడీ ఎంత మనకి 51. ఆ 51 లో నుంచి 13 తీసేస్తే మనకు వచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే 38
8 అవుతుంది చూడండి. టీ అనేటువంటి బాక్స్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 38 ఉన్నాయండి. అది ఎక్కడో తెలియదు మనకు. టీ ఈజ్ 38. నెక్స్ట్ బాక్స్ వి ఈజ్ ఇమీడియట్ టు నైదర్ బాక్స్ ఎం నార్ పి. వి అనేటువంటిది పీకి కానీ ఎంకి కానీ నైబర్ అవ్వటానికి వీల్లేదు అని ఇచ్చాను. బాక్స్ డి ఈజ్ బిలో ది బ్లూ బాక్స్. డి అనేటువంటిది బ్లూ బాక్స్ కన్నా కింద ఎక్కడ అనేది తెలియదు. నో బాక్స్ ఈజ్ బిలో ఆరెంజ్ కలర్ బాక్స్. ఆరెంజ్ కి కింద ఏమీ ఉండటానికి వీల్లేదంటే కన్ఫామ్ గా విచ్ ఈజ్ ది బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ. ఆరెంజ్ కన్ఫామ్ గా బాటమ్ మోస్ట్ అయి ఉండాలి. ఆరెంజ్ కి కింద ఇంకేముండి అవకాశం లేదు అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఆరెంజ్ ఈజ్ బాటమ్ మోస్ట్ పాసిబిలిటీ అని ఇచ్చాను. ఓన్లీ వన్ బాక్స్ బిట్వీన్ డి అండ్ ఎల్లో. డికి ఎల్లోకి మధ్యలో వన్ బాక్స్ ఉంది, క్లారిటీ లేదు. విచ్ ఈజ్ అబౌ డి. డికి పైనే ఎల్లో అని ఇస్తున్నాను. ఓకే, డికి పైన మనకి ఎల్లో కలర్ రావాలి. ఈ రెండింటికి మధ్యలో వన్ బాక్స్ ఉండాలని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. డి ఈజ్ బిలో ది బ్లూ కలర్ బాక్స్. నెక్స్ట్ డి అండ్ ఎల్లో వన్ బాక్స్ అని ఇచ్చాడు. బాక్స్ కే హ్యాస్ 85 కాయిన్స్ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ది టాప్. కే అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 85 కాయిన్స్ అని ఇచ్చాడు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ది టాప్ అని ఇచ్చాడు. ఇక్కడ కే రావడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. కే ఈజ్ నాట్ ఎట్ టాప్ దగ్గర ఇచ్చింది. బాక్స్ కే ఈజ్ జాగ్రత్త చూడండి. బాక్స్ కే హ్యాస్ ఎన్ని 85. బాక్స్ కే హ్యాస్ 85 కాయిన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ది టాప్. ఓకే, బాక్స్ బి ఈజ్ నైదర్ వైలెట్ కలర్ నార్ గ్రీన్ కలర్. ఓకే, బాక్స్ పి హ్యాస్ లెస్ కాయిన్స్ దాన్ బాక్స్ జి. జి అనేటువంటి దానికన్నా పికి తక్కువ అని ఇచ్చాడు. అంటే 51 కన్నా తక్కువే పి అనేటువంటి బాక్స్ లో ఉండాలండి. ఎన్నో తెలియదు మనకి. బాక్స్ జి ఈజ్ బిలో ది బాక్స్ పి. జాగ్రత్త చూడండి. జి అనేటువంటిది పి కన్నా కిందే ఉండాలి అని ఇచ్చాడు. అంటే ఇది పనికిరాదుగా, కన్ఫామ్ ఇదే ఉండాలి. జి అనేటువంటిది పి కన్నా కింద రావాలంటే ఈ పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1 2 3 4 5 6 7 బాక్సెస్ వచ్చినాయి. అయితే జి అనేటువంటిది ఎక్కడా తెలియదు. క్లారిటీ ఏమైనా వస్తే అప్పుడు ఆలోచిద్దాం, చూద్దామండి. ఎందుకంటే 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి ఇప్పటికీ కూడా. నో బాక్స్ ఈజ్ బిట్వీన్ ఎం అండ్ ది 182. ఎంకి 82కి మధ్యలో ఏమీ ఉండటానికి వీల్లేదంటే బిలో అవకాశం లేదు. ఈ అబో 82 తీసుకోండి. ఎంకి ఇమీడియట్లీ అబో వచ్చేటప్పుడు కన్ఫామ్ గా 82 కాయిన్స్ ఉన్నటువంటి బాక్స్ ఉండాలి అని ఇస్తున్నాడు. ది బాక్స్ బి ఈజ్ ఎట్ ది టాప్ అండ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దాన్ టీ. బి ఈజ్ ఎట్ టాప్. బి అనేది టాప్ లో ఉండాలి. మనకి టీ కన్నా తక్కువ అని ఇచ్చాడు. అంటే 38 కన్నా తక్కువ ఉండాలి. ఎన్ని తక్కువ తెలియదు మనకు. ఇప్పుడు బి టాప్ లో ఉన్నది అంటే ఇక్కడ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో 61 అనేటువంటిది టాప్ లో ఉండొచ్చా లేదా అనేది కన్ఫామ్ గా చెప్పలేం. కానీ మనకి 6 పాసిబిలిటీస్ వస్తున్నాయండి. జి అనేటువంటిది ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఇంకా క్లారిటీ రాలా. చూద్దాం ఇంకేమైనా వస్తుందా అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడే చూడండి, సారీ ఇక్కడే కండిషన్ ఉంది చూడండి. బాక్స్ బి ఈజ్ ఎట్ ది టాప్ అండ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దాన్ టీ అని ఇచ్చాడు. టీ కన్నా తక్కువ అంటే 38 కన్నా తక్కువ అంటే బికి 61 వచ్చే అవకాశం లేదుగా. సో కన్ఫామ్ గా ఇక్కడ 61 రావాలండి. సో జాగ్రత్త చూడండి. ఇక్కడ 61 తీసుకుంటున్నాను. ఇక 1 by 1 తీసుకుంటున్నాను. ఎందుకంటే కన్ఫామ్ గా బాటమ్ పాసిబిలిటీ రావాలి. ఇక్కడ వచ్చేప్పటికి 61కి ఇమీడియట్లీ బిలో ఏంటి బ్లూ కలర్. దానికి ఇమీడియట్లీ బిలో పి. దానికి ఇమీడియట్లీ బిలో ఖాళీ ఉంది. దానికి ఇమీడియట్లీ బిలో వచ్చేప్పటికి 82 ఎం. దాని తర్వాత జీ వస్తుందండి. జీకి వచ్చేటప్పటికి 51 అని ఇచ్చాడు. ఎంకి వచ్చేటప్పటికి 64 అని ఇస్తున్నాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి రిమైనింగ్ కండిషన్స్ 1 by 1 సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. టీ అనేటువంటిది 38 అని ఇచ్చాడు. టీ 38 అంటే ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ మనం ఏమి ఫిక్స్ చేయలేము. 1 by 1 ఇంకా కండిషన్స్ బ్యాక్ వెళ్ళండి. ఇనీషియల్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ రాసేసుకున్నామండి. పి రాసుకున్నాము, జీ రాసుకున్నాము. ఓన్లీ బాక్స్ ఎం కంటైన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, జీ విచ్ ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ జీ అని ఇచ్చాడు. ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ బాక్స్ జీ అండ్ ఇట్స్ పెయిర్ బాక్స్. అంటే జీ అనేటువంటిది 51 కాబట్టి 51 + 3 కానీ లేకపోతే 51 - 3 కానీ. అంటే మనకి 51 + 3 అంటే 40, 54 లేదా 48. 1 2 3 ఇక్కడ మనకి 48 అన్నా ఉండాలి లేదా 54 అన్నా ఉండాలండి. ఈ రెండిట్లో ఏదనేది కన్ఫామ్ గా చెప్పలేము. పీకి 51కి దాని పెయిర్ ఆఫ్ బాక్స్ కి మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయని ఇచ్చాడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఓన్లీ 3 బాక్సెస్ జీ అండ్ ఇట్స్ పెయిర్ బాక్స్. ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎం అండ్ రెడ్ అని ఇచ్చాడు. బిలో అవకాశం లేదుగా.
ఈ అబోనే ఛాన్స్ ఉంది. ఇక్కడ రెడ్ కలర్ తీసేసుకుంటున్నానండి. బాక్స్ T13, బాక్స్ T అనేటువంటిది 13 లెస్ దాన్ దట్ G అనుకున్నామండి. T ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ రాలా మనకి. T అనేటువంటిది 38, మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఉంది. T అనేటువంటిది రెడ్ కలర్ అయినా అవడానికి ఛాన్స్ ఉంది, అట్ ది సేమ్ టైం బ్లూ కలర్ అయినా అవడానికి అవకాశం ఉందండి. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే బాక్స్ V ఈజ్ ఇమీడియట్ టు నైదర్ M నార్ P. సో మనకి ఇక్కడ M యొక్క నైబర్ అవడానికి వీలు లేదు, P యొక్క నైబర్ అవడానికి వీలు లేదంటే V ఎక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. Vకి ఓన్లీ 1 పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు D గురించి ఆలోచిస్తే D ఎక్కడ తీసుకుంటే ఎల్లో ఇక్కడ, D ఎక్కడ తీసుకుంటే ఎల్లో అవకాశం లేదు, D ఎక్కడ తీసుకుంటే ఎల్లో ఇక్కడ. అయితే D P కన్నా బిలో అని చెప్పినట్టున్నాడు చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. బాక్స్ D ఈజ్ బిలో ది బ్లూ కలర్ బాక్స్. మనకి బ్లూ కలర్ కన్నా కిందే ఉండాలి అని ఇచ్చాడు. అంటే D ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం రావచ్చు, ఎల్లో కలర్ రావడానికి అవకాశం ఉందండి. అంతకు తప్పితే వేరే అవకాశం లేదు. P ఈజ్ ఎల్లో కలర్ అనేటువంటిది కన్ఫామ్ గా ఫిక్స్ చేయించండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. బాక్స్ D ఈజ్ బిలో ది బ్లూ కలర్, ఓకే. నో బాక్స్ ఈజ్ బిలో ఆరెంజ్, ఓకే. ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ D అండ్ yellow which is above D, ఓకే. బాక్స్ K ఈజ్ 85 కాయిన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ది టాప్. K అనేటువంటి దానికి 85 కాయిన్స్ అని ఇచ్చాండి. ఇప్పుడు K 85 కాయిన్స్ అంటే రెడ్ కలర్ అయినా అవ్వచ్చు లేదా బ్లూ కలర్ అయినా అవ్వచ్చు. ఇందాక మనకి T అనేటువంటిది K అనేటువంటిది కన్ఫామ్ ఈ రెండిట్లోనే ఎక్కడో చోట రావాలి. T అండ్ Kల గురించి అట్ ప్రజెంట్ మనకి క్లారిటీ లేదు, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. బాక్స్ B ఈజ్ నైదర్ వైలెట్ నార్ గ్రీన్ అని ఇచ్చాడు. B అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే వైలెట్ కాదు, నెక్స్ట్ గ్రీన్ కాదని ఇచ్చాయండి. వైలెట్ అండ్ గ్రీన్ కలర్స్ అయ్యేటువంటి అవకాశం లేదు B అనేటువంటి బాక్స్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాక్స్ P హ్యాజ్ లెస్ కాయిన్స్ దాన్ G. G కన్నా తక్కువ అంటే ఇది కన్ఫామ్ గా 48 అయి ఉండాలి, ఇంకా వేరే అవకాశం లేదు. నెక్స్ట్ బాక్స్ G ఈజ్ బిలో టు ది బాక్స్ P అని ఇచ్చాడు. ఇది కూడా ఓకే ఆల్రెడీ. నో బాక్స్ ఈజ్ బిట్వీన్ M అండ్ 82, ఇది కూడా ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ది బాక్స్ B ఈజ్ ఎట్ ది టాప్ అండ్ హ్యాజ్ లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ దాన్ T అని ఇచ్చాడు. T కన్నా లెస్ అని ఇచ్చాడు. ఇప్పుడు T అనేటువంటి దానికన్నా లెస్ అంటే T 38 అంటే అంతకన్నా తక్కువే రావడానికి అవకాశం ఉంది. అంటే 38 కన్నా తక్కువ అంటే ఎంత అనేది నెంబర్ తెలియదు, కానీ కన్ఫామ్ గా మనకి టాప్ లో వచ్చేటప్పటికి 38 కన్నా తక్కువ ఉండటానికైతే కన్ఫామ్ గా అవకాశం ఉంది అని చెప్పగలుగుతున్నాం. ఆ కండిషన్ మీద 61 అనేది సబ్స్టిట్యూట్ చేయగలిగామండి. నెక్స్ట్ గ్రీన్ బాక్స్ ఈజ్ జస్ట్ అబోవ్ ది పర్పుల్. సో పర్పుల్ కి జస్ట్ అబోవ్ గ్రీన్ అంటే ఇక్కడ పర్పుల్ తీసుకోండి, ఇక్కడ గ్రీన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ టాప్ లో మనకి కన్ఫామ్ గా గ్రీన్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. టాప్ లో వైలెట్ పనికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వైలెట్ తీసుకుంటున్నాను. ఇక మిగిలినటువంటి కలరు పింక్ కలర్ అనుకోండి చూడండి, ఓకే. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. బాక్స్ V హ్యాస్ మోర్ కాయిన్స్ దాన్ విచ్ ఈస్ G కంటైన్. G అనేటువంటి దానికన్నా Vకి ఎక్కువ అని ఇచ్చాను. G అనేటువంటి దానికన్నా V అనేటువంటి దానికి కన్ఫామ్ గా ఎక్కువే వస్తుంది. ఇప్పుడు మనకి ఈ మిగిలినటువంటి కండిషన్స్ ఏవైతేనో అవి చూద్దామండి. ఇక మిగిలినటువంటి పాసిబిలిటీలో మనకి K అనేటువంటి పర్సన్ మిగిలిపోయాడు. K అనేటువంటి పర్సన్ ఎంత అని చెప్పాడు మనకి 85 అని ఇచ్చాడు. ఇప్పుడు K 85 ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 82 ఉంది కాబట్టి పైన 85 వచ్చే అవకాశం లేదు. సో K ఇక్కడ తీసుకోండి, 85 ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మిగిలినటువంటి పాసిబిలిటీ ఇక్కడ మనకు కన్ఫామ్ ఏం రావాలి, T 38 రావాలండి. ఇందులో టాప్ లో మనకి వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే T కన్నా తక్కువ అని ఇచ్చాడు. T కన్నా తక్కువ అంటే ఇక 35 తప్పితే అవకాశం లేదు, ఎందుకంటే 38 + 3 తీసుకున్నట్లయితే మనకి 41 అవకాశం లేదు, -3 తీసుకుంటే 35 ఉంది. రిమైనింగ్ పెయిర్స్ వస్తున్నాయి చూడండి. 61 + 3 64 ఉంది. నెక్స్ట్ 85 తీసుకున్నట్లయితే -4 మనకి 85 వచ్చింది కదా. 85 తీసుకున్నట్లయితే -3 తీసుకున్నారు అనుకోండి, 82 ఉంది. 48 + 3 ఉంది, 38 ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 64 తీసుకున్నాం, పైన 61 ఉంది. సో కంపల్సరీ పెయిర్ పాసిబిలిటీస్ వస్తున్నాయండి. యునిక్ ఛాన్సే వస్తుంది, కాకపోతే కండిషన్స్ జాగ్రత్తగా చదివి వెళ్లాల్సి ఉంటుందండి. పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఇది మనకి ఫస్ట్ డేటా కింద వాడు ఇచ్చినటువంటిదండి. నెక్స్ట్ 146 దగ్గర నుంచి చూడండి, అగైన్ ఏ డేటా ఇచ్చాడు చూడండి. యు అండ్ హిజ్ ఫ్రెండ్స్ PQRST V and W belongs to the same city. Each person works the different professions. ఏవో ప్రొఫెషన్స్ అని ఇచ్చాయండి. ఈచ్ పర్సన్ వాచెస్ డిఫరెంట్ మూవీస్, ఏవో మూవీస్ ఇచ్చాయండి. దే డోంట్ లైక్ ది సేమ్ మూవీ విచ్ దే వాచ్. సో వాళ్ళు డిఫరెంట్ మూవీస్ వాచ్ చేస్తున్నారని ఇచ్చాడు. బట్ వాడు వాచ్ చేసేటువంటి మూవీ వేరు, వాడికి ఇష్టమైనటువంటి మూవీ వేరని ఇచ్చాడు. అంటే అందుట్లోనే మనకి ఏదైతే చూస్తున్నాడో అది మాత్రం వాడికి ఇష్టం లేదు. ఆల్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు.
ఇక వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ పర్సన్స్ తీసుకుంటున్నాను. యూపీక్యూ ఆర్ ఎస్ టి వి అండ్ డబ్ల్యూ. ఇలా మొత్తం మీద మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 3+3+2 7 మెంబర్స్ తీసుకున్నానండి. వన్ బై వన్ కండిషన్స్ చూద్దాం. ఆర్ ఈజ్ ఎ సర్జన్ అండ్ లైక్ ఇన్ టు ది వైల్డ్ మూవీ. ఆర్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్సన్ సర్జన్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అయినటువంటి మూవీ, నెక్స్ట్ ఆ పర్సన్ వాచ్ చేసేటువంటి మూవీ, రెండు రకాలు ఉన్నాయని ఇచ్చాడు. లైక్ చేసేటువంటిది, వాచ్ చేసేటువంటిది. ఇక్కడ లైక్ చేసేటువంటిది తీసుకుంటున్నాను, ఇక్కడ వాచ్ చేసేటువంటిది తీసుకుంటున్నానండి. ఓకే, సో మనకు అది క్లారిటీ కోసం ఒకదానికి ఇక్కడ రాశాను, తర్వాత అక్కడ రాసేసుకుందాం. పర్సన్ కూడా థర్డ్ కాలంలో లైక్ చేసేటువంటిది, ఫోర్త్ కాలంలో వాచ్ చేసేటువంటిది తీసుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటే ఆర్ అనేటువంటి పర్సన్ సర్జన్ లైక్ ఇన్ టు ది వైల్డ్ అని ఇచ్చాడు. సో వీడు లైక్ చేసేటువంటి మూవీ తీసుకున్నట్లయితే ఇన్ టు ది వైల్డ్. ఓకే, సో ఎవరు ఆర్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు. ఇంటూ ది వైల్డ్. ఓకే, వీడి యొక్క ఇంట్రెస్ట్ అయినటువంటి మూవీ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు. పి హూ వాచెస్ రాకీ. పి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీడి యొక్క ప్రొఫెషన్ తెలియదు, వీడు చూసేటువంటి మూవీ వచ్చేటప్పటికి రాకీ అని ఇచ్చాడు. ఓకే, ఇందాక ఆర్ అనేటువంటి పర్సన్ ఏమో లైక్స్ అని ఇచ్చాడు, వీడు వాచెస్ అని ఇస్తున్నాడు. పి హూ వాచెస్ రాకీ ఈజ్ నైదర్ డెంటిస్ట్ నార్ పైలట్. సో వీడు డెంటిస్ట్ కానీ పైలట్ కానీ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నాడండి. ఏ ప్రొఫెషనో తెలియదు కానీ ఈ రెండు ప్రొఫెషన్స్ అయ్యేటువంటి అవకాశం లేదని ఇచ్చాడు. ఎవరు? పి అనేటువంటి పర్సన్. రాకీ అండ్ ఈజ్ నైదర్ డెంటిస్ట్ నార్ పైలట్, వేర్ యాజ్ యు ఈజ్ ఎ సైంటిస్ట్. యు అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సైంటిస్ట్ అని ఇచ్చాడు. ఓకే, యు అనేటువంటి పర్సన్ సైంటిస్ట్ అండ్ డస్ నాట్ వాచ్ ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ లైఫ్ ఆఫ్ పై. సో మనకి వీడు ఈ 2 మూవీస్ చూడట్లేదని ఇచ్చాడు. ఓకే, జాగ్రత్త చూడండి. ఈ 2 మూవీస్ వాడు చూడటానికి వీల్లేదని ఇస్తున్నాడు. యు అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యు అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చింది సైంటిస్ట్ అని ఇచ్చాడు. డస్ నాట్ వాచ్. సో వీడు వాచ్ చేయడని చెప్తున్నాడు. ఏ మూవీస్ వాచ్ చేయడం చూడండి. యు అనేటువంటి పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటిది సైంటిస్టు. ఈ పర్సన్ యొక్క వాచ్ చేయనటువంటి మూవీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పర్సూట్ హ్యాపీనెస్, టిఎస్ హ్యాపీ అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి పై, లైఫ్ ఆఫ్ పై. ఈ రెండు చూడడని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 మూవీస్ వాడు చూడడు అని చెప్తున్నాడు. జాగ్రత్త చూడండి. యు అనేటువంటి పర్సన్, వేరాజ్ యు ఈజ్ సైంటిస్ట్ అండ్ ఈ డస్ నాట్ వాచెస్ ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ లైఫ్ ఆఫ్ పై. ఈ రెండు వాడు చూడటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి మూవీస్ గురించి తెలియదు. ఒకవేళ ఆ రెండిట్లో ఏదన్నా ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ టీ అండ్ వి లైక్స్ మనీ బాల్ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ మూవీస్ రెస్పెక్టివ్లీ. టీ అండ్ వి, టీ అనేటువంటి పర్సన్కి మనీ బాల్ అని ఇచ్చాడు. చూడండి, టీ అనేటువంటి పర్సన్ అండ్ వి అనేటువంటి పర్సన్ లైక్స్ మనీ బాల్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. వి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీడికి వి అనేటువంటి పర్సన్, ఇందాక మనకి యు అనేటువంటి పర్సన్కి ఏదైతే ఒక మూవీ పనికి రావట్లేదో అందుట్లో వాడికి పనికిరానటువంటి దాంట్లో ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఎవరికి పనికి వస్తుందని ఇచ్చాడు? వి అనేటువంటి వాడికి ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు. టీ అండ్ విలో ఒకడు ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఒక్కడికి ఈ హ్యాపీ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ మూవీ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి అదే ఆర్డర్లో తీసేసుకుంటున్నాను. టీ అనేటువంటి పర్సన్కి, వి అనేటువంటి పర్సన్కి. ఇప్పుడు మనకి ఈ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటిది యు అనేటువంటి పర్సన్కి వచ్చే అవకాశం లేదు. రిమైనింగ్లో ఎవరికైనా రావడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ క్యూ డస్ నాట్ వాచెస్ మనీ బాల్ అండ్ హీ లైక్స్ లైఫ్ ఆఫ్ పై. క్యూ అనేటువంటి పర్సన్ మనీ బాల్ చూడడు అని ఇస్తున్నాయండి. క్యూ అనేటువంటి పర్సన్ మనీ బాల్ చూసేటువంటి అవకాశం లేదు.
ఓకే, క్యూ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనీ బాల్ చూసేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. జాగ్రత్త చూడండి. క్యూ క్యూ డస్ నాట్ వాచ్ మనీ బాల్ అండ్ హీ లైక్స్ లైఫ్ ఆఫ్ పై. లైఫ్ ఆఫ్ పై. ఓకే, లైఫ్ ఆఫ్ పై వీడు ఇష్టపడుతున్నాడు అని ఇచ్చాడు, బట్ వాడికి మాత్రం మనీ బాల్ చూడటం ఇష్టం లేదు అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. క్యూ డస్ నాట్ వాచెస్ మనీ బాల్. మనీ బాల్ ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ క్యూ మాత్రం చూసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు లైఫ్ ఆఫ్ పై అనేటువంటిది క్యూ అనేవాడికి ఇంట్రెస్ట్, యు అనేటువంటి పర్సన్ చూడటానికి అవకాశం లేదు అంటే ఆర్ దగ్గర నుంచి ఆర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా మనకి ఓకే, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కన్ఫామ్గా లైఫ్ ఆఫ్ పై చూడటానికి అవకాశం ఉందండి. ఓకే, ఆర్ థర్న్ వర్డ్స్ RSTVWలో ఎవరైనా చూడటానికి అవకాశం ఉంది. ఇది లైఫ్ ఆఫ్ పై అనేటువంటిది. సో ఇక చూద్దాం. వి ఈజ్ వర్కింగ్ ఇన్ ది యాజ్ ఎ ఇన్స్పెక్టర్ అండ్ డస్ నాట్ వాచ్ లైఫ్ ఆఫ్ పై. జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటిది వి అనేటువంటి పర్సన్ గురించి ఇచ్చాయండి. ఇన్స్పెక్టర్. ఓకే, వి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే వి వర్క్స్ ఇన్స్పెక్టర్ అండ్ డస్ నాట్ వాచ్ లైఫ్ ఆఫ్ పై. వీడికి లైఫ్ ఆఫ్ పై చూసే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఇందాక మనం ఆర్కి తర్వాత ఎవరికైనా రావడానికి అవకాశం ఉందనుకున్నాము. ఇప్పుడు లైఫ్ ఆఫ్ పై వీక్ వచ్చే అవకాశం లేదు అంటే ఆర్కి కానీ ఎస్కి కానీ టీ కానీ డబ్ల్యూ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు లైఫ్ ఆఫ్ పై చూడటానికి అవకాశం ఉందండి. ఓకే, వి అనేటువంటి పర్సన్ మాత్రం లైఫ్ ఆఫ్ పై చూడటానికి వీలు లేదు అని ఇస్తున్నాడు. సో ఓకే, చూద్దాం కంటిన్యూషన్ చూడండి. వి అనేటువంటి పర్సన్ మనకి ఇన్స్పెక్టర్ అని ఇచ్చాడు. నెక్స్ట్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ ఆస్నామ్ అండ్ వాచెస్ ఇన్ టు ది వైల్డ్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. వీళ్ళల్లో ఒకడు ఆస్నామ్ అని ఇచ్చాడు. చూడండి, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆస్నామ్ అండ్ వాచెస్ ఇంటూ ది వైల్డ్. మనకి ఈ ఆస్నామ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇంటూ ది వైల్డ్ చూస్తున్నాడని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఆల్రెడీ ఇంటూ ది వైల్డ్ ఆర్ అనేటువంటి పర్సన్కి ఇంట్రెస్టెడ్ అని తెలిసింది. ఇప్పుడు ఈ ఆస్నాట్ ఎవరో తెలిస్తే ఆ పర్సన్ యొక్క వాచింగ్ మూవీ అండి ఇది. ఆ పర్సన్ యొక్క వాచింగ్ మూవీ ఇది. రెడ్ కలర్లో రాస్తున్నాను చూడండి. ఆ పర్సన్ యొక్క వాచింగ్ మూవీ మనకి ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఆస్నామ్ ఎవరైతే ఉన్నారో వాడు ఎవరు అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్గా మనకైతే క్లారిటీ లేదు. ఆ పర్సన్ మాత్రం కన్ఫామ్గా ఏమని చెప్తున్నాడు, ఓకే ఆస్నామ్ ఎవరైతే ఉన్నారో అండ్ వాచెస్ ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆస్నామ్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే డబ్ల్యూ అనేటువంటి పర్సన్ అవకాశం ఉంది. ఓకే, టీ అనేటువంటి పర్సన్కి అవకాశం ఉంది, ఎస్ అనేటువంటి పర్సన్కి అవకాశం ఉంది, క్యూ అనేటువంటి పర్సన్కి అవకాశం ఉంది. ఓకే, ఎవరు అనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఈ ఆస్నాట్ ఎవరనేది క్లారిటీ రాలేదు మనకి. వన్ హూ వాచెస్ ది మనీ బాల్ ఈజ్ ఎయిదర్ సైకాటిస్ట్ ఆర్ లాయర్. జాగ్రత్త చూడండి. మనీ బాల్ ఎవరైతే చూస్తున్నారో మనీ బాల్ చూసేటువంటి పర్సన్, ఆ పర్సన్ లాయర్ అన్నాయి ఉండాలి, సైకాటిస్ట్ అన్నాయి ఉండాలన్నాడు. ఇప్పుడు మనీ బాల్ ఎవరు చూడొచ్చు అంటే యు అనేటువంటి పర్సన్ అవకాశం లేదు, పి అనేవాడికి అవకాశం లేదు, క్యూ అనేవాడికి అవకాశం లేదు, ఆర్ అనేవాడికి అవకాశం లేదు, ఎస్ అనేటువంటి వాడు మనీ బాల్ చూడటానికి అవకాశం ఉందండి. ఓకే, టీ అనేవాడికి మనీ బాల్ పనికిరాదు, నెక్స్ట్ వి అనేవాడికి పనికిరాదు, నెక్స్ట్ డబ్ల్యూ అనేటువంటి వాడికి ఛాన్స్ ఉంది. సో మనీ బాల్ డబ్ల్యూ అన్నా చూడాలి, లేకపోతే ఎస్ అనేటువంటి పర్సన్ అన్నా చూడాలి. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళకి మనీ బాల్ ఛాన్స్ ఉందండి. ఎవరనేది కన్ఫామ్గా చెప్పలేము. చూద్దాం. ఈ మనీ బాల్ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనీ బాల్ ఎయిదర్ సైకాటిస్ట్ ఆర్ లాయర్. ఎస్ హూ వాచెస్ పీస్ఫుల్ వారియర్ ఈజ్ నాట్ డెంటిస్ట్. ఎస్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే పీస్ఫుల్ వారియర్ అని ఇచ్చాయండి. వీడు డెంటిస్ట్ కాదు అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఈ పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే డెంటిస్ట్ కాదు అంటే అట్ ది సేమ్ టైం ఎస్ అనేటువంటి పర్సన్ డెంటిస్ట్ అయ్యే అవకాశం లేదు అంటే ఆస్నాట్ కూడా అవకాశం లేదు. చూడండి, ఎందుకని ఆస్నాట్ అనేటువంటి పర్సన్ ఇంటూ ది వైల్డ్ చూడాలి అంటే ఎస్ అనేటువంటి పర్సన్ ఆల్రెడీ చూసేటువంటి మూవీ పీస్ఫుల్ వరల్డ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆస్నాట్ ఎస్ అయ్యే అవకాశం లేదు. డబ్ల్యూ అన్న అయి ఉండాలి, నెక్స్ట్ టీ అన్న అయి ఉండాలి, లేదా క్యూ అనేటువంటి పర్సన్ అన్న అయి ఉండాలండి.
ఓకే, సో ఇక చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ కి తర్వాత ఇచ్చినటువంటి కండిషన్ చూడండి. ఎస్ కి తర్వాత టీ లైక్స్ మనీ బాల్ బట్ హీ ఈజ్ నాట్ పైలట్. టీ అనే పర్సన్ ఆల్రెడీ మనీ బాల్ అని తెలిసిపోయింది. వీడేం కాదని చెప్తున్నాడు, పైలట్ కాదు. వీడు డెంటిస్ట్ కాదు, వీడు పైలట్ కాదండి. ఇప్పుడు మనకి పైలట్ ఎవరు అవ్వచ్చు అనేది అబ్జర్వ్ చేస్తే పీకి పైలట్ అయ్యే అవకాశం లేదు. క్యూ కానీ ఎస్ కానీ పైలట్ అయ్యి ఉండాలి. డబ్ల్యూ కూడా అవకాశం ఉంది. అగైన్ ఎస్ అనేటువంటి వాడు డెంటిస్ట్ కాదంటే టీ కానీ క్యూ కానీ లేకపోతే మళ్ళీ డబ్ల్యూ కానీ అవకాశం ఉంది. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఇప్పటికీ మనకి మనీ బాల్ ఎవరికి అనేది ఇంకా క్లారిటీ ఏమైనా ఉన్నదా అనేది చెక్ చేస్తే మనీ బాల్ వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇందాక అనుకున్నాం ఎస్కి కానీ లేకపోతే డబ్ల్యూకి కానీ మనీ బాల్ అవకాశం ఉంది అని. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఎస్కి ఆల్రెడీ మనకి వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎస్ అనేటువంటి పర్సన్కి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ వచ్చింది. ఏది పీస్ఫుల్ వాడు చూస్తున్నాడు అంటే కన్ఫామ్గా వీడు మనీ బాల్ రావాలండి. వీడు మనీ బాల్ చూస్తున్నాడు అంటే డబ్ల్యూ అనేటువంటి పర్సన్ లాయర్ కానీ సైకాడిస్ట్ కానీ అవటానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక చూద్దాం. కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది టీ మనీ బాల్ అని చెప్పాడు. టీ లైక్డ్ మనీ బాల్, ఓకే, అండ్ ఈజ్ నాట్ ఏ పైలట్ అని ఇచ్చాడు. వన్ ఆఫ్ దెమ్ వాచెస్ ది ఇంటచబుల్ విచ్ ఈజ్ ఏ లైక్డ్ బై డబ్ల్యూ. సో ఇంటచబుల్ అనేటువంటిది ది ఇంటచబుల్ మనం ఎవరు చూస్తున్నారని చెప్తున్నాడు, డబ్ల్యూ అని ఇచ్చాడు. ది ఇంటచబుల్ మనకి ది ఇంటచబుల్ చూసేటువంటి పర్సన్ డబ్ల్యూ అని ఇచ్చాడు. ది వన్ ఆఫ్ దెమ్ వాచెస్ ది ఇంటచబుల్ విచ్ ఈజ్ లైక్డ్ బై డబ్ల్యూ అనేటువంటి పర్సన్కి ఇంటచబుల్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటచబుల్ చూసేటువంటి పర్సన్ ది ఇంటచబుల్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాచ్ చేసేటువంటి పర్సన్ ఎవరనేది కన్ఫామ్గా ఎట్ ప్రజెంట్ మనం క్లారిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ పాసిబిలిటీ వన్ ఆఫ్ దెమ్ వాచ్ ఇస్ ఇంటచబుల్ విచ్ ఈజ్ లైక్డ్ బై డబ్ల్యూ. ది వన్ హూ లైక్ పీస్ఫుల్ వారియర్ ఈజ్ ఎ సైకాటిస్ట్. జాగ్రత్త చూడండి. ది వన్ హూ లైక్ పీస్ఫుల్ వారియర్. ఇప్పుడు మనకి ఇందాక వీడు సైకాటిస్ట్ రావడానికి అవకాశం ఉంది అనుకున్నాం, కానీ వీడు పనికిరాదు. ఎందుకంటే సైకాటిస్ట్కి ఏమి ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు, ది పీస్ఫుల్ లైఫ్. ది వన్ హూ లైక్ పీస్ఫుల్ లైఫ్ ఈజ్ ఎ సైకాటిస్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ది పీస్ఫుల్ లైఫ్ సైకాటిస్ట్ అనేటువంటి పర్సన్కి ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. వాడు ఎవరు అనేది కన్ఫామ్గా మనం చెప్పడానికి అవకాశం ఉందా అంటే ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం సైకాటిస్ట్ ఎవరనేది క్లారిటీ లేదు. అయితే సైకాటిస్ట్ పి అవడానికి అవకాశం ఉంది. ఓకే, సైకాటిస్ట్ గురించి ఆల్రెడీ మనకు వాడు ఇచ్చినటువంటిది ఇంతకుముందు చెప్పినటువంటి చూడండి. లాయర్ కానీ సైకాటిస్ట్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఏదో అవ్వాలని చెప్పాడు చూడండి. పైన ఇచ్చినటువంటిది 2 steps పైకి గనక వెళ్ళినట్లయితే ఓకే, ది వన్ హూ వాచెస్ మనీ బాల్ ఈజ్ ఎదరు సైకాటిస్ట్ ఆర్ లాయర్ అని ఇచ్చాడు. సైకాటిస్ట్ కానీ లాయర్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మనీ బాల్ చూస్తున్నారు అని ఇచ్చాడు. లాస్ట్లో మనకి లాయర్ వచ్చాడు కాబట్టి సైకాటిస్ట్ మనీ బాల్ చూసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ది వన్ హూ లైక్ పీస్ఫుల్ వారియర్ ఈజ్ ఎ సైకాటిస్ట్ అని ఇచ్చాడు. పీస్ఫుల్ వారియర్ ఎవరైతే చూస్తున్నారో ఆ పర్సన్ సైకాటిస్ట్ అంటే వీడు పీస్ఫుల్ వారియర్ చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి లైక్ అయ్యే అవకాశం లేదు. సో కన్ఫామ్గా వీడికి పీస్ఫుల్ వారియర్ అయి ఉండాలి, వీడు సైకాటిస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో వీడు ఆల్రెడీ సైంటిస్ట్ అని తెలిసిపోయిందిగా. ఓకే, వాడు కన్ఫామ్గా పీస్ఫుల్ వారియర్ అవడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఆస్నాట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఆస్నాట్ ఎవరు అవడానికి అవకాశం ఉంది, క్యూ అనేటువంటి పర్సన్ అవ్వచ్చు. ఎస్ అనేటువంటి పర్సన్ ఆస్నాట్ అవడానికి వీల్లేదు. టీ అనేటువంటి పర్సన్ మళ్ళీ ఆస్నాట్ అవ్వచ్చండి. అయితే ఇప్పుడు ఒకవేళ టీ అనేటువంటి పర్సన్ ఆస్నాట్ తీసుకున్నారనుకోండి, టీ అనేటువంటి పర్సన్ ఆస్నాట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎస్ అనేటువంటి పర్సన్ పైలట్ అవడానికి అవకాశం ఉందండి. ఓకే, మనకి అప్పుడు క్యూ అనేటువంటి పర్సన్ ఏమై ఉండాలి, డెంటిస్ట్ అవ్వాలి. లేదా క్యూ అనేటువంటి పర్సన్ ఆస్నాట్ అని తీసుకున్నారనుకోండి, ఎస్ అనేటువంటి పర్సన్ పైలట్, టీ అనేటువంటి పర్సన్ కన్ఫామ్గా డెంటిస్ట్ అని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆస్నాట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క పాసిబిలిటీ ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు. ఓకే, ఆస్నాట్ ఎవరైతే ఉన్నారో ఈ ఆస్నాట్ గురించి ఇచ్చినటువంటి చూడండి. యు అనేటువంటి పర్సన్ గురించి ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాడు మనకి. తర్వాత ఆస్నాట్ గురించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ ఆస్నాట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యు గురించి రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆస్నాట్ ఇచ్చాడు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఆస్నాట్ అండ్ వాచెస్ ఇంటూ ది వైల్డ్ అని ఇచ్చాడు.
ఇంటూ ది వైల్డ్ మూవీ ఎవరైతే ఉందో ఆ పర్సన్ కన్ఫామ్ గా ఆస్నాట్ చూస్తున్నారని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇంటూ ది వైల్డ్ అనేటువంటిది ఎవరికి రావడానికి అవకాశం ఉంది అంటే లైక్డ్ ఎవరనేది కన్ఫామ్ గా మనం ఏమైనా క్లారిటీ ఉందా అంటే ఫస్ట్ లో ఆర్క్ అనేటువంటి పర్సన్ ఇంటూ ది వైల్డ్ అనేటువంటిది కన్ఫామ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తుందని వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇంటూ ది వైల్డ్ క్యూ అనేటువంటి పర్సనక టీ అనేటువంటి పర్సనక ఇంకా క్లారిటీ రాలేదనుకున్నాం. సో ఇక చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి ఆస్నాడ్ తర్వాత ఇచ్చినటువంటి కండిషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఆఫ్ దెమ్ వాచ్ ఇస్ ఇంటచబుల్లీ విచ్ ఈస్ లైక్డ్ బై డబ్ల్యూ రాసుకున్నాం. ది వన్ హూ లైక్ పీస్ఫుల్ వారియర్ ఇస్ అ సైకాటిస్ట్. ఓకే, ఎస్ డస్ నాట్ లైక్ కలాం మూవీ. ఎస్ అనేటువంటి పర్సన్ కి కలాం మూవీ ఇంట్రెస్ట్ లేదని ఇచ్చాడు. ఎస్ డస్ నాట్ లైక్, వీడికి కలాం పనికి రాదంటే వీడికి రావాలండి. ఓకే, వీడికి ఆ మూవీ పేరేంటి మనకది ఐ యామ్ కలాం. వీడికి ఐయామ్ కలాం మూవీ వస్తుంది కాబట్టి ఇంకా ఒకే ఒక్కడ మిగిలిపోయింది. వీడికి ఏం రావాలి మనకి రాకీ రావటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏంటనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఆస్నాట్ గురించి ఏమైనా క్లారిటీ వస్తే రిమైనింగ్ పాసిబిలిటీస్ ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందా అనేది చూద్దాం. ఈ ఆస్నాట్ కనుక అబ్జర్వ్ చేస్తే క్యూ అనేటువంటి పర్సనా లేకపోతే టీ అనేటువంటి పర్సనా ఇంకా మనకి క్లారిటీ రాలేదండి. అయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో రెండు రకాల అవకాశాలు ఉన్నాయి మనకి. ఏదనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. బట్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇక్కడ ఆస్నాట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఆస్నాట్ తీసుకున్నట్లయితే ఇక్కడ వీడికి ఏం రావడానికి ఛాన్స్ ఉంది ఇంటూ ది వైల్డ్. ఇంటూ ది వైల్డ్ మూవీ వాడికి వాచ్ చేయటానికి అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా వీడు డెంటిస్ట్ తీసుకోవచ్చు, వీడు పైలట్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇప్పుడు ఇక యు అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ లో యు అనేటువంటి పర్సన్కి మిగిలిపోయినటువంటిది ఏంటి అంటే ది ఇంటచబిలిటీ, అదొక్కటే వస్తుంది. ఎందుకంటే అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 పాసిబిలిటీస్ ఉంది. అక్కడ ఐయామ్ కలాం వాడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి వీడికి ది ఇంటచబిలిటీ రావచ్చండి. అదొక్క మూవీనే వాడికి కన్ఫామ్ గా మిగిలేటువంటి అవకాశం ఉందండి. ఓకే, ఆ రిమైనింగ్ మూవీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వి అనేటువంటి పర్సన్కి కానీ టీ అనేటువంటి పర్సన్కి కానీ వీళ్ళిద్దరికీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఈ లైఫ్ ఆఫ్ పై అనేటువంటిది కన్ఫామ్ గా మనకి ఎవరికి పనికిరాదని ఇచ్చాడు. ఈ లైఫ్ ఆఫ్ పై అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టీ అనేటువంటి పర్సన్కి లైఫ్ ఆఫ్ పై వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వి అనేటువంటి పర్సన్కి లైఫ్ ఆఫ్ పై వచ్చేటువంటి అవకాశం లేదు. సో వీడికి లైఫ్ ఆఫ్ పై తీసుకుంటున్నానండి. ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ లో మిగిలిపోయినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ది పీస్ఫుల్ హ్యాపీనెస్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే వీడికి ఆల్రెడీ ది పీస్ఫుల్ హ్యాపీనెస్ ఉంది కాబట్టి వీడికి తీసుకుంటున్నానండి. ఇక ఐయామ్ కలాం అనేటువంటిది వీడికి వస్తుంది. సో ఇక్కడ ఆస్నాట్ క్యూ అనేటువంటి పర్సన్కి గెస్ చేసి తీసుకుంటున్నామండి. దాని మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ కండిషన్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇవి 146 నుంచి 150 వరకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 51 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. ఇక్కడ there are 3 floors in the given building such that the bottommost floor is 1 అని ఇచ్చాడు, టాప్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేప్పటికి 3 అని ఇచ్చాడు. in the building there are 2 flats and each floor such that the P is the west of Q. మనకి మొత్తం మీద 3 ఫ్లోర్స్ ఉన్నాయని ఇచ్చాడు. ప్రతి ఫ్లోర్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయని ఇచ్చాడు. 2 ఫ్లాట్స్ సారీ, ప్రతి ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ P అండ్ Q అని ఇచ్చాడు. ఆ P అనేటువంటిది ఎలా ఉంది వెస్ట్ ఆఫ్ Q. ఇన్ ది బిల్డింగ్ ఈచ్ ఫ్లాట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 576 feet and each flat has some certain number of rooms and no 2 flats has same number of rooms. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం 3, 2, 1 ప్రతి దాంట్లో మనకి 2 ఫ్లాట్స్ ఉన్నాయని ఇచ్చాడు. ఏమేంటవి P అనేటువంటిది Q అనేటువంటిది P Q. ఓకే, సో ఇప్పుడు మనకి నెంబర్ కనుక తీసుకున్నట్లయితే ఈచ్ ఫ్లాట్ యొక్క సైజ్ ప్రతి దాంట్లో ప్రతి ఫ్లోర్ లో ఇన్ ది బిల్డింగ్ ఈచ్ ఫ్లాట్ హ్యాస్ 576 feet అని ఇచ్చాడు. అంటే P అనేటువంటిది అయినా 576 వస్తుంది,
క్యూ అనేటువంటిదైనా 576 వస్తుందండి. ప్రతి ఫ్లోర్లో ఉన్నటువంటి ఈచ్ ఫ్లాట్ అని ఇచ్చాడు. అగైన్ ప్రతి ఈ ఫ్లాట్లో సమ్ రూమ్స్ ఉన్నాయని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఓకే, అండ్ ఈచ్ ఫ్లాట్ హ్యాస్ సమ్ సర్టన్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ నో టూ ఫ్లాట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ రూమ్స్. అంటే సపోజ్ థర్డ్ ఫ్లోర్లో పీకి ఒక 10 ఫ్లాట్స్ ఉన్నాయి, 10 రూమ్స్ ఉంటే దీనికి ఇంకొక నెంబర్ ఉండాలి, డిఫరెంట్గా ఉంటాయి అనమాట. 2 నెంబర్స్ ఈక్వల్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు అని ఇస్తున్నాడు. ఓకే, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి చూద్దాం వన్ బై వన్. ఏరియా ఆఫ్ ది ఈవెన్ ఈచ్ రూమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్ ఈజ్ 64 feet అని ఇచ్చాడు. మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉన్నటువంటిది ది ఏరియా ఆఫ్ ది ఈచ్ రూమ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఈజ్ 64 feet. ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటిది ఒకటి 64 feet ఉంటుంది అని ఇచ్చాడు. అంటే 64 అంటే 64 into 9 తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి 576 వస్తుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో పి అనేటువంటి ఫ్లాటా క్యూ అనేటువంటి ఫ్లాటా అనేది కన్ఫామ్గా మనం చెప్పలేమండి. ఓకే, నెక్స్ట్ ది ఫ్లాట్ విచ్ హ్యాస్ రూమ్స్ ఆర్ 72 feet ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. అంటే 72 feet ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే 1లో అన్నాయి ఉండాలి, 3లో అన్నాయి ఉండాలి, అది కన్ఫామ్గా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఏరియా ఆఫ్ ఈచ్ రూమ్ ఇన్ ది ఫ్లాట్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిలో 9 rooms ఈజ్ 288 feet అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. 9 రూమ్స్ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్లీ బిలో ఉండేటువంటి, అంటే ఇక్కడ 9 ఉంటే ఇది 288, లేదా ఇక్కడ 9 ఉంటే ఇది 288 అయి ఉండాలి. 288 అంటే అక్కడ రూమ్స్ ఎన్ని ఉండాలి మనకి? 2 rooms ఉండొచ్చండి. 288 into 2 తీసుకుంటే 576 సమానం అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి 288 అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్లోర్ బిట్వీన్ ది ఫ్లాట్స్ whose each rooms are 192 square feet and the flat which has 72 feet. అంటే టాప్ అండ్ బాటంలో ఒకటి మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఒకటేమో 72, ఇంకొకటి 192 అని ఇచ్చాడు. దెర్ ఈజ్ నో ఫ్లాట్ ఆన్ వెస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ విచ్ హ్యాస్ 6 rooms. 6 rooms ఎక్కడైతే ఉన్నాయో దానికి వెస్ట్ సైడ్ ఏమీ ఉండటానికి వీలు లేదు అని ఇస్తున్నాడు. అది ఎక్కడ అనేది కన్ఫామ్గా మనకైతే చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3 ఆర్ 7 అని ఇచ్చాడు. మధ్యలో మిస్ అయ్యాం మనం. థర్డ్ ఫ్లోర్లో టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని? 7 అని ఇచ్చాడు. మనకి బాటంలో ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. బాటంలో మనకి 192 feet 72 feet కి మధ్యలో మనకి ఒక ఫ్లోర్ ఉందని ఇచ్చాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్లోర్ between the flats which has room area 192 feet and the flat which has rooms 72 feet అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ బాటంలో వచ్చినటువంటి దానికి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ బాటంలో వచ్చినటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే 9కి ఇమీడియట్లీ బిలో 2 అని ఇచ్చాడు. అగైన్ 72 ది ఫ్లాట్ విచ్ హ్యాస్ రూమ్స్ ఏరియా 72 ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. 72 ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే 1 3 తెలియదు. ఇప్పుడు 72 అన్నారనుకోండి, 72 ఇంటూ ఎంత తీసుకోవాలి మీరు? 8 తీసుకుంటే కానీ 576 రాదు. ఒకవేళ ఇది థర్డ్ ఫ్లోర్లో తీసుకుంటే 8 పనికిరాదు, అక్కడ ఉందే 7 rooms అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్గా 8 into 72 ఇక్కడ రావాల్సిందే. అంటే టాప్లో వచ్చేది 192 టాప్లో రావాలి. ఇక్కడ 192 తీసుకున్నారనుకోండి, 192 into 3 అయితే రెండోది 4 రావాలి. అంటే 3 or 4. ఇక్కడ 2 ఒకటి, ఇక్కడ 8 ఒకటి. నెక్స్ట్ 6కి వెస్ట్ సైడ్ ఏమి ఉండకూడదంటే ఇక్కడ కన్ఫామ్గా 6 ఉండాలి. అప్పుడు ఇక్కడ 9 రావాలి. ఓకే, 9 into 64 అవుతుందండి. 9 into 64 తీసుకుంటే 9 into 64కి జస్ట్ బిలో ఏముందని ఇచ్చాడు మనకి? దట్ 64 రూమ్ సైజ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ బిలో వచ్చేటువంటి పాసిబిలిటీ. ఓకే, 9 రూమ్స్కి జస్ట్ బిలో 288 అని ఇచ్చాడు. అంటే 2 into 288 ఇక్కడ రావాలి. అప్పుడు ఇక్కడ 8 into 72 రావడానికి ఛాన్స్ ఉంది. 3 and 4లో పైన ఏది ఎక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము మనం. రిమైనింగ్ పాసిబిలిటీస్ కన్ఫామ్గా ఫిక్స్ చేసి ఇది 96, నథింగ్ బట్ 6 into 96 లేకపోతే 8 into 72, 9 into 64, 2 into 288 తీసుకోవచ్చు. టాప్ ఫ్లోర్లో మాత్రం ఇది 3 rooms-ఆ ఇది 3 rooms-ఆ అనేది కన్ఫామ్గా మనకి క్లారిటీ ఇవ్వాలి. జస్ట్ బిలో అని ఇచ్చాడు కాబట్టి దీనికి ఇమీడియట్లీ బిలో తీసేసుకుంటున్నానండి.
ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి 150 దగ్గర నుంచి 51 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. తర్వాత మనకి 56, 57 జనరల్ మోడల్స్ ఉన్నాయండి, అవి ఆపుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ 58 దగ్గర నుంచి ఇచ్చినట్టున్నాడు చూడండి, అగైన్ డేటా ఉంది. 58 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటి చూడండి, మనకి ఇది బ్లడ్ రిలేషన్ కాంబినేషన్ లో ఇచ్చినట్టున్నాడు చూడండి. భద్ర, తేజ, రేహ, పూజ, కాజల్, మోనా అండ్ ఉజాలా are 7 members of a family. Each member of the family belongs to the different professions. Evo professions అని ఇచ్చాడు. All are sitting around a circular table facing the center of the circle. So around the round table మనకి 7 members అని ఇచ్చాడు చూడండి. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ప్రొఫెషన్ అండ్ దేర్ రెస్పెక్ట్ టు పొజిషన్ రెండు తీసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం కేర్ఫుల్ గా డ్రా చేయాలి, జాగ్రత్త చూడండి. Okay, first one, Kajal. Kajal and Mona belongs to the same gender, and Mona is the spinster, is a scientist. సో మనకి కాజలు, మోనా వీళ్ళిద్దరూ ఫిమేల్ మెంబర్స్ అని తీసేసుకోవచ్చు. ఇందుట్లో మోనా అనేటువంటి పర్సన్ స్పినిస్టర్. స్పినిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అన్మ్యారీడ్ ఫిమేల్ మెంబర్. బ్యాచులర్ అంటే అన్మ్యారీడ్ మెన్, స్పినిస్టర్ అంటే అన్మ్యారీడ్ ఫిమేల్ అండి. ఓకే, ఈ మోనా అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే ఏమని చెప్తున్నాడు, సైంటిస్ట్ అని ఇచ్చాయండి. ఏ జనరేషనో తెలియదు మనకి. Pooja's son is a lawyer, whose daughter is a Reha, engineer అని ఇచ్చాడు. పూజాస్ సన్ ఈజ్ ఎ లాయర్. పూజ అనేటువంటి పర్సన్ ఎవరో తెలియదు మనకి. ఆ పూజ అనేటువంటి పర్సన్ యొక్క సన్ ఏమని చెప్తున్నాడు మనకి, లాయర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి, ఫస్ట్ కండిషన్ లో పూజ అని ఇచ్చాడు, పూజాస్ సన్ లాయర్ అని ఇచ్చాడు. లాయర్ హూస్ డాటర్ ఈజ్ రేహా ఇంజనీర్ అని ఇచ్చాడు. సో ఈ పర్సన్ యొక్క డాటర్ రేహా. సో కొంచెం పైకి రాసుకుందాం. పూజాస్ సన్ లాయర్. ఓకే, పూజాస్ సన్ లాయర్ హూస్ డాటర్ ఈజ్ రేహా. ఈ పర్సన్ యొక్క డాటర్ ఎవరని చెప్తున్నాడు, రేహా. ఈ పర్సన్ ఏమని చెప్తున్నాడు, ఇంజనీర్. ఓకే, హూస్ డాటర్ ఈజ్ ఏ ఇంజనీర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నో స్పౌస్ ఈ సిట్టింగ్ టుగెదర్. లైఫ్ పార్ట్నర్స్ పక్క పక్కనే ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, ది ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ టు ఎనీ మేల్ పర్సన్. సైంటిస్ట్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్ అయి ఉండాలి. ది సన్ ఇన్ లా ఆఫ్ లాయర్ ఈజ్ నాట్ ఏ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ది లాయర్. జాగ్రత్త చూడండి, ది సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్. లాయర్ యొక్క సన్ ఇన్ లా అంటే రేహా ఆల్రెడీ డాటర్ అనుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ తీసుకోండి, లేకపోతే ఇటు పక్క తీసుకుంటున్నానండి, సన్ ఇన్ లా. ఓకే, జాగ్రత్త చూడండి, లాయర్స్ సన్ ఇన్ లా. ది సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ లాయర్. ఓకే, భద్రా, ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎ టీచర్. ఓకే, సో భద్ర అంటే ఈ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ అయి ఉండాలండి. ఈ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ భద్ర, మేలు ఫిమేల్. వీడు టీచర్ అని ఇచ్చాయండి. భద్ర అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ. ఈ ఇచ్చినటువంటి వాళ్ళల్లో మనకి ఎల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాయండి. అంటే ఈ ఫస్ట్ లో పూజ అనేటువంటి పర్సన్ తీసుకున్నాం కదా, ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ భద్ర తీసుకుంటున్నానండి. ఓకే, భద్ర ఇస్ ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ, ఈజ్ ఎ టీచర్, బట్ ది స్పౌస్ ఆఫ్ భద్ర ఈజ్ నాట్ ది ఎలక్ట్రీషియన్. సో పూజ అనేటువంటి పర్సన్ ఎలక్ట్రీషియన్ అయ్యే అవకాశం లేదు. ఉజాలా హూ ఈజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఈజ్ ప్లంబర్. ఓకే, జాగ్రత్త చూడండి, మనకి ఉజాలా అనేటువంటి పర్సన్ సన్ ఇన్ లా ఆఫ్ ఎలక్ట్రీషియన్ అని ఇచ్చాడు. ఉజాలా అనేటువంటి పర్సన్ సన్ ఇన్ లా ఆఫ్ ఎలక్ట్రీషియన్ అంటే ఒకవేళ ఇక్కడ గనక లైఫ్ పార్ట్నర్ తీసుకున్నట్లయితే ఈ పర్సన్ యొక్క సన్ ఇన్ లా అంటే వీడిని ఉజాలా అని తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఎలక్ట్రీషియన్ అండి, ఈ పర్సన్ ఏమని చెప్తున్నాడు, ప్లంబర్. ఓకే, ఎలక్ట్రీషియన్ యొక్క సన్ ఇన్ లా ప్లంబర్ అని ఇచ్చాడు.
Ujala, who is the son-in-law of electrician, is a plumber. The person who is a dentist is sitting second to the right of father of the person engineer. తర్వాత చూద్దాం. ఓకే, ముందల బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అనేది చూద్దాం. ది లాయర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ స్పిన్స్టర్. ఓకే, స్పిన్స్టర్ అంటే అన్మ్యారీడ్ ఫీమేల్ అనుకున్నాం. మోనా ఈజ్ ది డాటర్ ఆఫ్ ది ప్లంబర్. సో ఈ పర్సన్ యొక్క డాటర్ మోనా అని ఇచ్చాడు. ఇక్కడ మోనా మొత్తం 4 జనరేషన్స్ వస్తున్నట్టున్నాయి చూడండి. ఇక్కడ మోనా ఏమని చెప్పాడు మనకి? సైంటిస్ట్. ప్లంబర్ యొక్క చిల్డ్రన్ అని ఇచ్చాడు. మోనా ఇస్ ది డాటర్ ఆఫ్ ప్లంబర్. ఓకే, దెర్ ఆర్ 4 జనరేషన్స్ అండ్ 3 కపుల్స్. సరిపోతుంది చూడండి. 4 జనరేషన్స్ వచ్చారు, 3 కపుల్స్ రావాలి. ఇప్పుడు లాయర్ యొక్క లైఫ్ పార్ట్నర్ రావాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం. కాజల్ అండ్ మోనా బిలాంగ్స్ టు ది సేమ్ జెండర్ అని ఇచ్చాడు. ఇప్పుడు కాజల్ ఎవరై ఉండాలి మనకి? ఎలక్ట్రీషియన్ కాజల్ అయి ఉండాలి. ఇంకా అంతకన్నా అవకాశం లేదు. ఇక్కడ కాజల్, ఇక్కడ మేల్ మెంబర్. కాజల్ యొక్క హస్బెండ్ ఎవరు మిగిలిపోయారో చూడండి. ఒకసారి పైకి వెళ్తే నేమ్స్ ఇచ్చినట్టున్నాడు కదా. తేజ అనేటువంటి పర్సన్ మిగిలినట్టున్నాడు చూడండి. ఇక్కడ తేజ. ఇక వీళ్ళల్లో పూజ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ యొక్క ప్రొఫెషన్ మిస్ అయిందండి. పూజ గురించి ఆల్రెడీ ఏదో చెప్పినట్టున్నాడు. డెంటిస్టే మిస్ అయినట్టుంది. డెంటిస్ట్. ది పర్సన్ హూ ఈస్ డెంటిస్ట్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ది పర్సన్ ఇంజనీర్ అని ఇచ్చాడు. సో వీడు డెంటిస్ట్. ఇంజనీర్ రేహా అనేటువంటి పర్సన్. ఇది వాడు ఇచ్చినటువంటి. ఇప్పుడు అరేంజ్మెంట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాజల్ అండ్ మోనా బిలాంగ్స్ టు ది సేమ్ జెండర్. ఓకే, ది స్పిన్స్టర్ ఈజ్ ఎ సైంటిస్ట్ అని ఇచ్చాడు. పూజాస్ సన్ ఈజ్ ఎ లాయర్ హూస్ డాటర్ రేహా ఈజ్ ఇంజనీర్. నో స్పౌస్ సిట్టింగ్ టుగెదర్. ఓకే, ది ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ నియర్ టు ఎనీ ఆఫ్ ది మేల్ పర్సన్. సో సైంటిస్ట్ యొక్క ఫాదర్ అంటే ఎవరు మనకి? సైంటిస్ట్ యొక్క ఫాదర్ అంటే ఉజాలా అండి. సో మనకి ఈ పర్సన్ ఉజ్వల అని చూడండి. ఇక్కడ ఉజ్వలే కదా ఇచ్చినటువంటిది. సో మనకి ఇక్కడ ఉజ్వల్ అనేటువంటి పర్సన్ ఎవరైతే తీసుకున్నామో ఉజ్వల్, ఈ ఉజ్వల్ యొక్క నైబర్స్ కన్ఫామ్ గా మనకి ఫిమేల్ అయి ఉండాలి అని ఇచ్చాడు. సైంటిస్ట్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి ఇచ్చాడు. ది ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ ఎనీ ఆఫ్ ది మేల్ పర్సన్. ఈ పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు కన్ఫామ్ గా ఫిమేల్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఉజాలాకి పక్కనే ఉజాలా యొక్క లైఫ్ పార్ట్నర్ రావటానికి వీల్లేదని ఇచ్చాడు. అంటే రేహా అనేటువంటి పర్సన్ రావటానికి వీల్లేదు. రేహా యొక్క పర్సన్ రావటానికి వీల్లేదంటే మనకి ఎవరు రావటానికి అవకాశం ఉంది? పూజ అనేటువంటి పర్సన్, నెక్స్ట్ కాజల్, నెక్స్ట్ మోనా. వీళ్ళ ముగ్గురే మనకి రావాల్సింది. వాళ్ళు ఫిమేల్ మెంబర్స్ కాబట్టి. ఓకే, సో ఇక కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్గా ఇచ్చినటువంటిది పూజ ఇస్ ది సన్ ఇన్ లా ఆఫ్ లాయర్ హూ ఇస్ డాటర్ ఈజ్ రేహా అని ఇచ్చాడు. ఇంజనీర్ అని ఇచ్చాడు. ఓకే, ది ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ సిట్టింగ్ ఎనీ మేల్ మెంబర్ అని ఇచ్చాడు. ది సన్ ఇన్ లా ఆఫ్ లాయర్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సైంటిస్ట్. సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్ యొక్క సన్ ఇన్ లా అంటే ఎవరు మనకి? ఈ ఉజాలా అనేటువంటి పర్సన్. వీడు సైంటిస్ట్ యొక్క నైబర్ అవటానికి వీల్లేదు అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ ఇందాక వీళ్ళిద్దరి యొక్క నైబర్స్ పూజ కానీ నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏమనుకున్నాము? కాజల్ కానీ అనుకున్నామండి. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పూజ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కాజల్ రావాలి, లేదా ఎదర్ సైడ్స్ లో అటు ఇటు మార్చచ్చు. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసేసుకుంటున్నాను. ఉజ్వల్ అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ లో పూజ తీసుకున్నాను, రైట్ సైడ్ లో తీసుకున్నైతే కాజల్ అనేటువంటి పర్సన్ తీసుకున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి భద్ర ఈజ్ ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ, ఈజ్ ఎ టీచర్ బట్ నాట్ స్పౌస్ ఆఫ్ భద్ర ఈజ్ నాట్ ఏ ఎలక్ట్రీషియన్. ఓకే, ఉజ్వల్ హూ ఈజ్ ఎ సన్ ఇన్ లా ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఈజ్ ప్లంబర్. The person who is a dentist is sitting second to the right of the father of the person engineer. Engineer యొక్క ఫాదర్ అంటే ఎవరు మనకి? ఇంజనీర్ యొక్క ఫాదర్ అంటే మనకి తేజ అండ్. ఓకే, ఈ తేజ అనేటువంటి పర్సన్ యొక్క రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. తేజ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఎవరున్నారో చూడండి, జాగ్రత్త చూడండి. భద్ర ఈజ్ ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ, టీచర్ ఇస్ స్పౌస్. ఓకే, కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఉజ్వాల ది సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్ యొక్క సన్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో, ది సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది సైంటిస్ట్ అండ్ ది లాయర్ అని ఇచ్చాడు. ఓకే, దానికన్నా ముందు ఇచ్చినటువంటిది పూజ సన్ ఈజ్ ఎ లాయర్ హూస్ డాటర్ ఈజ్ రేహా ఇంజనీర్. ఓకే, ది ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ సిట్టింగ్ నియర్ ఎనీ ఆఫ్ ది మేల్ మెంబర్స్.
ది సన్ ఇన్ లా ఆఫ్ ది లాయర్ ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ లాయర్. ఓకే, మనకి ది సన్ ఇన్ లా ఆఫ్ లాయర్ యొక్క సన్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో మొదలుపెట్టింది అక్కడి నుంచే మనకు ఉజ్వల్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఈ పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్ అయి ఉండాలి. ఆ ఫిమేల్లో లాయర్ వచ్చే అవకాశం ఎటు లేదు. లాయర్ వచ్చేటప్పటికి తేజ అని ఇచ్చాయండి మనకి. నెక్స్ట్, భద్ర ఈజ్ ది ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ అండ్ టీచర్ బట్ ది స్పౌస్ ఆఫ్ భద్ర ఈజ్ నాట్ ఎలక్ట్రీషియన్. ఓకే, ఉజ్వల్ హూ ఈజ్ ది సన్ ఇన్ లా ఆఫ్ ఎలక్ట్రీషియన్. ఉజ్వల్ అనేటువంటి పర్సన్ ఎలక్ట్రీషియన్ యొక్క సన్ ఇన్ లా అని ఇచ్చాయండి, ఈజ్ ఏ ప్లంబర్. ది పర్సన్ హూ ఈజ్ డెంటిస్ట్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్. ఈ డెంటిస్ట్ ఎవరు ఇంతకీ మనకి? ఈ పూజ అనేటువంటి పర్సన్ అండి. ఈ పూజ అనేటువంటి పర్సన్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది పర్సన్ ఇంజనీర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఇంజనీర్ యొక్క ఫాదర్ ఎవరు? తేజకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాయండి. తేజకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో పూజ అనేటువంటి పర్సన్ రావాలి అని ఇచ్చాయండి. ఓకే, ఆ సెంటెన్స్ డైరెక్ట్ గా లేదు, జాగ్రత్తగా తీసుకోండి. సెకండ్ టు ది రైట్. ఓకే, ది లాయర్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ ఎ స్పినిస్టర్. లాయర్ అంటే ఎవరు మనకి ఇక్కడ? తేజ అనేటువంటి పర్సన్ స్పినిస్టర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్. స్పినిస్టర్ అంటే ఎవరు? మోనా అనేటువంటి పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి తేజ అనేటువంటి పర్సన్ అని ఇచ్చాయండి. మోనా ఇస్ ది డాటర్ ఆఫ్ ప్లంబర్. ఓకే, దెర్ ఆర్ 4 generations ఇన్ ది ఫ్యామిలీ అని ఇచ్చాడు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉండకూడదు కాబట్టి పూజ అనేటువంటి పర్సన్ యొక్క నైబరు ఎవరు అవటానికి వీల్లేదు? భద్ర అవటానికి వీల్లేదండి. సో ఇక్కడ భద్ర తీసుకుంటున్నాను. ఇక ఆటోమేటిక్గా మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి. పూజ అనేటువంటి పర్సన్ అయిపోయారు, రేహా మిగిలిపోయినట్టున్నారు చూడండి. ఇక్కడ రేహా అనే పర్సన్ తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అంటే మనకి బ్లడ్ రిలేషన్స్ కన్నా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో ముందర బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ చేయగలిగితే తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ తీసేసుకోవచ్చు. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఫర్దర్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి క్రిటికల్ రీజనింగ్ మీద రిపెండ్ అయ్యే ఒక ప్రాబ్లం ఉందండి. 164 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 10 persons సిట్టింగ్ 12 seats in 2 parallel rows అని ఇచ్చాడు, కంటైనింగ్ 5 people each in such a way that there is equal distance between its and persons. రో 1లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5 members ఇచ్చాడు, జయ, అను, ఈషా, జాగ్వి అండ్ లీలా. రో 2లో ఉన్నటువంటి పర్సన్స్ ఇంకొక 5 members ఇచ్చాయండి. ఓకే, చిన్ను, గుణ, రాహుల్, మీరా అండ్ సోము ఆర్ సిట్టింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది నార్త్. 1 seat ఈజ్ వేకెంట్ ఇన్ ఈచ్ రో అని ఇచ్చాడు. ప్రతి సీట్లో ఒకటి వేకెంట్ సీట్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి ఫస్ట్ రో సౌత్ ఫేసింగ్, సెకండ్ రో నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 1 by 1 చూడండి. మీరా సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ రాహెల్ అండ్ లైక్ సన్ఫ్లవర్. సో మీరా అనేటువంటి పర్సన్కి సన్ఫ్లవర్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఓకే, మీరాకి రాహెల్కి మధ్యలో 2 seats ఉన్నాయని ఇచ్చాడు. ఓన్లీ 2 థర్డ్ టు ది రైట్ ఆఫ్ రాహెల్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ గుణ అండ్ వేకెంట్ సీట్ అని ఇచ్చాడు. గుణకి వేకెంట్ సీట్కి మధ్యలో 2 persons ఉండాలి అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఎవరెక్కడ అనేది తను కన్ఫామ్గా చెప్పలేము. గుణ డస్ నాట్ లైక్ లిల్లీ అండ్ లోటస్ ఫ్లవర్. ఓకే, లీలా ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఇషా. లీలా అనేటువంటి పర్సన్, ఇషా అనేటువంటి పర్సన్ నైబర్స్ అయ్యేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. అను లైక్స్ మోర్గా ఫ్లవర్. అను అనేటువంటి పర్సన్ యొక్క ఫ్లవర్ మోర్గా అని ఇచ్చాడు. ఓకే, ది వన్ హూ లైక్ లోటస్ faces the one who like water lily. Okay, the one who like lotus is opposite to the one who is thought to the right of the one who is opposite to Meera. మీరాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్కి ఆపోజిట్ లో లోటస్ రావాలి అని ఇచ్చాడు. మీరా తెలిస్తే గానీ ఇవన్నీ మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఇషా ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జాగ్వి. ఇషా అనేటువంటి పర్సన్, జాగ్వి అనేటువంటి పర్సన్ నైబర్స్ అయ్యేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సోము హూ లైక్స్ నైదర్ లిల్లీ నార్ మ్యారీగోల్డ్ డస్ నాట్ ఫేసెస్ వేకెంట్ సీట్. ఓకే, నైదర్ మీరా నార్ రాహిల్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇది చూడండి, మీరా అనేటువంటి పర్సన్ కానీ రాహిల్ అనేటువంటి పర్సన్ కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ లో మీరా సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ రాహిల్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ రాహిల్ తీసుకుంటే ఇక్కడ మనకి
మీరు రావాలి. ఈ పర్సన్ యొక్క ఫ్లవర్ సన్ఫ్లవర్ అని ఇచ్చాయండి. ఇప్పుడు దీనికి లింక్ ఉన్నాయి చూడండి. జాగ్వి ఈజ్ ఆపోజిట్ టు రాహిల్ అని ఇచ్చాయండి. ఇక్కడ మనకు ఎవరు రావాలని ఇచ్చాడు? జాగ్వి అని ఇచ్చాయండి. ఓకే, జాగ్వి అనేటువంటి పర్సన్ రాహిల్కి ఆపోజిట్లో ఉండాలి అని ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరాకి రిలేటెడ్గా ఉన్నటువంటి కండిషన్ ఇందా చదువుకున్నాం. ఫస్ట్ ఓకే, సెకండ్ కాదు, థర్డ్లో లేదు, ఫోర్త్ ఫిఫ్త్ లీలా నాట్ ది నైబర్ ఆఫ్ మోర్గు అను లోటస్ వాటర్ లిలీ ది వన్ హూ లైక్ లోటస్. లోటస్ ఎవరికైతే ఇంట్రెస్టెడో జాగ్రత్త చూడండి. ది వన్ హూ లైక్ లోటస్ ఈజ్ ఆపోజిట్ ది వన్ హూ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ ది వన్ ఆపోజిట్ టు మీర్ అనే పర్సన్కి ఆపోజిట్ లో ఉన్నవాడికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ వాడికి ఆపోజిట్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? లోటస్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. లోటస్ మీరాకు ఆపోజిట్ లో ఉన్నవాడికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ వాడికి ఆపోజిట్ లో లోటస్ అని ఇచ్చేసాడు. ఈ కండిషన్ మనకి లింకప్ చేసేసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు లోటస్ తెలిస్తే మనకి వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం లోటస్ అనేటువంటిది గుణాకి పనికొచ్చే అవకాశం లేదని ఇచ్చాయండి. ఫస్ట్ సెకండ్ లోటస్ ఫేసెస్ ది వన్ హూ లైక్ వాటర్ లిల్లీ అని ఇచ్చాడు. సో లోటస్ ఆపోజిట్ లో ఇక్కడ వాటర్ లిల్లీ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వాటర్ లిల్లీ, ఇక్కడ వాటర్ లిల్లీస్ WL అని తీసుకోండి, వాటర్ లిల్లీ. ఓకేనండి, లోటస్ ఆపోజిట్ లో మనకి వాటర్ లిల్లీ అని ఇచ్చాయండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ మీరా రాసేసుకున్నాము. సెకండ్ ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ గుణ అనేటువంటి పర్సన్ తీసుకున్నాము. మార్గో అను అనేటువంటి పర్సన్ మార్గో తీసుకున్నాం. అను అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఈ పర్సన్ యొక్క ఫ్లవర్ ఏమని చెప్తున్నాడు? మోగ్రా అని ఇచ్చాడు చూడండి. ఓకే, ది వన్ హూ లైక్ లోటస్ ఫేసెస్ ది వన్ హూ లైక్ వాటర్ లిల్లీ. ది వన్ హూ లైక్ లోటస్ ఈజ్ ఆపోజిట్ ది వన్ థాట్ టు ది రైట్ ఆఫ్ మీర్ తీసుకున్నాం. ఇషా ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జాగ్వి. సో ఈ రెండిట్లో మనకి ఇషా అనేటువంటి పర్సన్ వచ్చే అవకాశం లేదు. ఎక్కడో తెలియదు కానీ ఈ రెండిట్లో ఇషా రావడానికి వీల్లేదని ఇచ్చాడు. సోము హూ లైక్ నైదర్ లిల్లీ నార్ మ్యారీగోల్డ్. ఓకే, డస్ నాట్ ఫేసింగ్ వేకెంట్ సీట్. ఓకే, నైదర్ మీరా నార్ రాహిల్ రాసుకుని ఎక్కడి నుంచి మొదలు పెట్టింది. నెక్స్ట్ వేకెంట్ సీట్ ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, వేకెంట్ సీట్స్ రెండు ఆపోజిట్ రాకూడదని ఇచ్చాడు. 2 persons సిట్ బిట్వీన్ ఇషా అండ్ అను. ఇది తప్పండి, ఇది 2 కాదు, ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 పడాలి. ఓకే, 1 person సిట్ బిట్వీన్ ఇషా అండ్ అను హూ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆర్చిడ్. ఆర్చిడ్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలని ఇచ్చాడు? మనకి ఇషా అనేటువంటి పర్సన్ రావాలన్నాడు. అంతేనా? 2 persons సిట్ బిట్వీన్ ఇషా అండ్ అను రావాలి. అను ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఆర్చిడ్. ఆర్చిడ్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో అను రావాలని ఇచ్చాడు. ఇప్పుడు ఆర్చిడ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, రైట్ సైడ్ 1 2 3 ఇక్కడ అను వస్తారు. అనుకి నెక్స్ట్ ఇషాకి మధ్యలో 1 person అంటే ఈ రెండిట్లో తీసుకుంటే ఇది వేకెంట్ సీట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ తీసుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేకెంట్ సీట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మనకి ఆర్చిడ్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో తీసుకున్నట్లయితే అప్పుడు కన్ఫామ్ ఇక్కడ ఇషా రావాలి. ఇక్కడ ఇషా వచ్చే అవకాశం లేదుగా, సో అందుకని ఇక్కడ ఆర్చిడ్ తీసుకోండి. 1 2 3 ఇక్కడ ఎవరు రావాలి? మీకు అను అనేటువంటి పర్సన్ రావాలి. అనుకి మోగ్రా అనే ఫ్లవర్ అని ఇచ్చాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక పర్సన్ రావాలంటే ఇప్పుడు ఇది వేకెంట్ సీట్ అనుకోండి, కన్ఫామ్ ఇక్కడ రావచ్చు, లేదు ఇది వేకెంట్ సీట్ అని ఇక్కడ రావచ్చు. అంటే కన్ఫామ్ గా ఈ రెండిట్లో ఏదో ఒకటి వేకెంట్ సీట్ అవడానికి అవకాశం ఉంది. ఇటుపక్క వేకెంట్ సీట్ ఉంటే ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. 1 person బిట్వీన్ ఇషా అండ్ అను అని ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ది వన్ హూ లైక్ జాస్మిన్ ఫ్లవర్ ఫేసెస్ ది వన్ హూ లైక్ సన్ ఫ్లవర్. సన్ ఫ్లవర్ కి ఆపోజిట్ లో జాస్మిన్ ఫ్లవర్ అని ఇచ్చాడు. ది పర్సన్ హూ లైక్ టులిప్ అండ్ వాటర్ లిల్లీ ఆర్ ఎడ్సెంట్ ఈచ్ అదర్. ఇక్కడ వాటర్ లిల్లీ ఉంది కాబట్టి ఇక్కడ మనం టులిప్ తీసుకోవచ్చు. అంటే కన్ఫామ్ గా ఇది తప్పితే ఇంకా వేకెంట్ సీట్ అవకాశం లేదు. చూడండి, ఇదే వేకెంట్ అవుతుంది. ఇది వేకెంట్ అంటే ఇక్కడ ఇషా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇషా ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఇషాకి అనుకి మధ్యలో 1 person ఉండాలని ఇచ్చాడు. ఆ పర్సన్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఇషా అనేటువంటి పర్సన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ది వన్ హూ లైక్ జాస్మిన్ దాచేసుకున్నాను. ది పర్సన్ హూ లైక్ టులిప్ ఫేసెస్ ది ఇమీడియట్ ఫ్లవర్ ఆఫ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వాటర్ లిల్లీ. ఓకే, వేకెంట్ సీట్ ఆఫ్ రోవన్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జాగ్వి అని ఇచ్చాడు. జాగ్వి యొక్క నైబర్ వేకెంట్ సీట్ అయ్యే అవకాశం లేదు. గునా సిట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. గుణ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. గుణ ఈ రెండిట్లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ మనం అయితే చెప్పలేమండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రాహిల్ డస్ నాట్ లైక్ టులిప్ అండ్ వాటర్ లిల్లీ అని ఇచ్చాడు. ఓకే, ఇది ఆల్రెడీ క్లియర్. రాహిల్ ఆల్రెడీ మనకి లోటస్ అని వచ్చేసాడండి.
నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది వేకెంట్ సీట్ ఆఫ్ రోవన్ డస్ నాట్ ఫేసింగ్ మీరాకు ఆపోజిట్లో మనకి వేకెంట్ సీట్ ఎటు అవకాశం లేదు. మీరా అనేటువంటి పర్సన్ తీసుకున్నాం. ఆల్సో డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇప్పుడు మనకి వేకెంట్ సీట్స్ ఆపోజిట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ గుణా తీసుకోండి, ఇక్కడ వేకెంట్ సీట్ పనికిరాదు. సో ఇక్కడ గుణా తీసుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వేకెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గుణాకి వేకెంట్కి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాను. సో 2 పాసిబిలిటీస్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ కండిషన్స్ ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ కండిషను మీరా అనే పర్సన్ సన్ఫ్లవర్. ఓకే, ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ గుణ అండ్ వేకెంట్స్ రాసుకున్నాము. గుణ డస్ నాట్ లైక్ లిల్లీ అండ్ లోటస్. సో వీడికి లోటస్ పనికి వచ్చే అవకాశం లేదు, వీడికి లిల్లీ వచ్చే ఛాన్స్ లేదని ఇచ్చాడు. గుణ అనేటువంటి పర్సన్కి లిల్లీ వచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, లీలా ఈజ్ నాట్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఇషా అని ఇచ్చాడు. ఇషా యొక్క నైబర్ లీలా అవకాశం లేదంటే అక్కడ లీలా రాకూడదు కాబట్టి ఇక్కడ లీలా తీసుకోండి. ఇక్కడ లీలా అనేటువంటి పర్సన్ తీసుకుంటే సౌత్ ఫేసింగ్ లో మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే జయ అనేటువంటి పర్సన్ అండి. ఈ జయ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా జాస్మిన్ వచ్చింది. ఓకే, సౌత్ ఫేసింగ్ ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్ని వచ్చేసినాయి. ఇక నార్త్ ఫేసింగ్ లోనే ఫ్లవర్స్ మనకు రావాల్సి ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో రిమైనింగ్ ఫ్లవర్స్ ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇంకా నార్త్ ఫేసింగ్ ఇద్దరు మిగిలిపోయారండి, ఆ పర్సన్స్ గురించి కూడా రావాలి మనకు. సో ఓకే, లోటస్ థాట్ టు ది రైట్ ఆఫ్ మీరా రాసేసుకున్నాము. లీలా అనేటువంటి పర్సన్ అనులైక్స్ మోగ్రా, ది వన్ హూ లైక్ లోటస్ ఫేసింగ్ ది వన్ వాటర్ లిలీ. ఓకే, ఇషా ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ జాగ్వి. ఇది కూడా జాగ్వి అనేటువంటి పర్సన్ ఇషా యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదనుకున్నాం. సోము హూ లైక్ నైదర్ లిల్లీ నార్ మ్యారీ గోల్డ్ డస్ నాట్ ఫేసెస్ ది వేకెంట్ సీట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ సోము తీసుకోండి, వేకెంట్ సీట్ ఆపోజిట్ లో ఉండటానికి వీల్లేదు. ఈ సోము అనే పర్సన్కి లిల్లీ పనికిరాదని ఇచ్చాడు, అంటే కన్ఫామ్ గా ఈ పర్సన్కే లిల్లీ రావాలి. ఈ పర్సన్కి మ్యారీ గోల్డ్ పనికిరాదు కాబట్టి ఈ పర్సన్కి మ్యారీ గోల్డ్ రావాలండి. ఇంకొకే ఒక్క ఫ్లవర్ మిగిలిపోయింది, విచ్ ఈజ్ రోజ్ ఫ్లవర్ అండి. ఇంకా ఒకే ఒక్క పర్సన్ మిగిలిపోయాడు చూడండి, చిన్ను. వాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్దర్గా ఇచ్చినటువంటి వాటిలో మనకి జనరల్ మోడల్స్ ఉన్నాయండి. ఫర్దర్గా మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ 70, 71. ఇక్కడ యాక్చువల్గా 16 and 70 ఈ 2 జనరల్ క్వశ్చన్స్ ఇవి ఆపుతున్నాను. 71 వచ్చేటికి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. ఓకే, ఈ ఇన్పుట్ అవుట్పుట్లో యాక్చువల్గా మనకి ఈ ఇన్పుట్లో చిన్న కరెక్షన్ ఉందండి. రాంగ్ నెంబర్ ఒకటి పడింది, ఇది 21 పడింది. ఇక్కడ యాక్చువల్గా 19 అండి, ఇక్కడ 19 పడాలి. సో ఇది కూడా మనకి 19 అవుతుంది. తర్వాత ఇది వచ్చేటప్పటికి ఇది 21, 23 వదిలి ఇక్కడ 21 ఉండాలి. ఓకే, ఇది 21 పడాల్సింది 23 పడింది. చిన్న కరెక్షన్, అంటే మీకు రాసే పేపర్లో కరెక్షన్ లేదు, ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వాడు ఇచ్చిన లాజిక్ చూడండి. వర్డ్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ స్టెప్ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. వొవెల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, 1 by 1. ఇక్కడ ఏ తీసుకున్నాడు, ఇక్కడ ఈ, ఐ, ఓ, యు. ఇక నెంబర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఆర్ఏఎం ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది మీకు 12. కానీ మీకు ఇన్పుట్లో 12 ఎక్కడా లేదండి. ఆర్ఏఎంలో వొవెలు లోయెస్ట్ కాన్సోనెంట్ తీసుకుంటున్నాను. వొవెల్ ఏంటి మనకి ఏ, లోయెస్ట్ కాన్సోనెంట్ ఎం అండి. ఈ 2 కూడితే 14 వచ్చింది. 14 -2. ఈవెన్ నెంబర్ అయితే -2 తీసుకుని నెంబర్ రాశాడు. రెండోది పిఈఎన్, ఇక్కడ కూడా ఇచ్చినటువంటి పాసిబిలిటీ ప్రకారం ఈ 2 తీసుకోండి. వొవెల్ లోయెస్ట్ కాన్సోనెంట్ అండి. వొవెల్ ఏమో ఈ, లోయెస్ట్ కాన్సోనెంట్ ఎన్. 2 యాడ్ చేస్తే 19. ఓకే, అక్కడే 19 పడాలి, 21 పడింది. 19 ఇక్కడ వస్తే 19 + 2 అంటే ఏం లేదు, మనకి వొవెల్ వాల్యూ లోయెస్ట్ కాన్సోనెంట్ ఆ 2 యాడ్ చేస్తే వచ్చేది ఈవెనా ఆడా. ఈవెన్ అయితే -2, ఆడ్ అయితే +2 తీసుకున్నాం. ఇక్కడ 19 కాబట్టి +2 అండి. తర్వాత కేఐటి ఉంది, ఇందులో ఈ 2 యాడ్ చేయండి, 20 వస్తుంది. -2 తీసుకుంటే 18. ఇక్కడ తీసుకుంటే ఈ 2 యాడ్ చేయాలండి, 15 + 7 అంటే 22. -2 తీసుకుంటే 20 అండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 2 యాడ్ చేయాల్సి ఉంటుంది, 21 + 2 అవుతుంది 23. +2 తీసుకుంటే 25. ఇలా మనకి ఈవెన్ అయితేనేమో +2, ఆడ్ అయితే -2 తీసుకుంటామండి. వొవెల్ అండ్ లోయెస్ట్ కాన్సోనెంట్ ఆ 2 తీసుకుంటూ వచ్చాడు. సేమ్ లాజిక్ కింద అప్లై చేయండి, పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఈజీగా తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 176. ఇవి మనకి నార్మల్గా బ్లడ్ రిలేషన్స్, ఏం లేదు వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక సారీ ఇది కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ అండి, బ్లడ్ రిలేషన్స్ కాదు, ఇవి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్. నార్మల్గా మీరు చేయగలిగేటువంటి మోడల్స్ ఇవి.
81 దగ్గర నుంచి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు చూడండి. ఇవి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదండి. డైరెక్ట్ మోడల్స్ బ్లడ్ రిలేషన్స్ కూడా మీరు చేయగలిగినటువంటి మోడల్స్. 81 to 85 బ్లడ్ రిలేషన్స్. 86 దగ్గర నుంచి ఈ లాస్ట్ 5 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఇది కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్తో తీసుకోవడం. ఇక్కడ ఉండేటువంటి ప్రతి వర్డ్కి అక్కడ ఏదో ఒక పాజిబిలిటీ మీద డిపెండ్ అయ్యి తీసుకుని ఉంటాడండి. అంటే మనకి ఈ లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్తో వచ్చేటువంటి మోడల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా వచ్చేటువంటి అక్కడ నుంచి పదాలే అడుగుతున్నాడు చూడండి. జస్ట్ కంపారిజన్తో తీసుకునేటువంటిది కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సో ఇలా ఈ 4 పజిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటివి. ఇన్పుట్ అవుట్పుట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందండి. రిమైనింగ్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే, ఇవి ఓవరాల్ మోడల్స్. డేటాబేస్డ్ క్వశ్చన్స్ కొంచెం టైం టేకింగ్ అండి. మీరు చేయగలిగేటువంటి మోడల్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇందుట్లో. మనం ఇందుట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అరౌండ్ 30 క్వశ్చన్స్ కన్ఫామ్గా చేయొచ్చు మనం. ఆ 30 క్వశ్చన్స్ సెలెక్టివ్గా తీసుకుని ఇవి చేయగలుగుతాము. రిమైనింగ్ పజిల్స్లో కూడా మనకు ఒక 2 పజిల్స్ ఈజీగానే చేయొచ్చు. ఒక 2 పజిల్స్ కొంచెం టైం తీసుకుంటుందండి. ఓకే, సో ఇవి ఓవరాల్ మోడల్స్. ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.